త్వరగా కలుగును గాక. మీ సంఘ పెద్దలో కలిగినటువంటి పౌల్ గారిని రెండోసారి చూస్తుంది. హోటల్ చేస్తాం ఒకసారి, అవునా సార్? థ్యాంక్ యూ. మళ్ళీ రెండోసారి చూడడం, మాస్టర్ గారిని రెండోసారి చూడడం జరిగింది. అయ్యగారు ఎప్పటికీ ఉన్నారు కానీ పౌలు ఎప్పటికీ జ్ఞాపకం ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ మందిరం చాలా చక్కగా ఉన్నది, అద్భుతంగా కట్టించారు. బండలు కూడా చాలా బాగున్నాయి. స్టేజ్ దీన్ని బట్టి చూస్తే సంఘస్థలు కూడా చాలా మంచి వాళ్ళు అనిపిస్తుంది. సంఘాన్ని చూసి ఇంత మంచి మందిరం ఉన్నదంటే మీరు చాలా మంచి వాళ్ళని దేవుడు అనుకుంటున్నారు. దేవుడు అలా కూర్చుని కాక. ఎందుకంటే సంఘం అనేది దీపస్తంభం. ఈ ప్రాంతానికి ఇది ఒక దీపస్తంభం లాంటిది. అవునా కదా? ఈ వెలుగులోకి అనేకులు రావాలి. దేవుడు సహాయం చేయగాక. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండ మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్ముడైన సత్యదేవ, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయంతో నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. సంఘాన్ని బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. వచ్చిన విశ్వాసాలను బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. సమయాన్ని, స్థలాన్ని బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. వీరి పాదాలు కడగడానికి కూడా యోగ్యం కాదు ప్రభా. మీరు నిలబెట్టుకున్నందుకు నేను స్తుతిస్తున్నాను. అయ్యా, నేను కాదు ప్రభా, మీరు మాట్లాడించండి, మీ స్వరం వినిపించండి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం గ్రహించి ఆత్మదేవ ఓమైతిని, స్పిరిట్ గాడ్ ఓమైతిని, గాడ్ ఆఫ్ విజ్డమ్, గాడ్ ఆఫ్ అండర్స్టాండింగ్, గాడ్ ఆఫ్ నాలెడ్జ్, గాడ్ ఆఫ్ గ్రాస్పింగ్ పవర్, ఓమైతిని మాస్టర్, లీడర్స్, గైడర్స్, నవట గుడ్ మాస్టర్. మీరు చాలా మంచి మాస్టర్, మాకు బోధకుడు ప్రభా. మీరు చాలా మంచి బోధకుడు. బోధించు ప్రభా, మాతో మాట్లాడండి. వినగలిగించే గ్రహించడం దయచేయండి. అడ్డగిస్తున్నాడు శక్తులన్నీ బంధించినందుకు వందనాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిద్రొచ్చిన వాళ్ళందరికీ హల్లెలూయా. అందరు బాగుంది కదా? అందరు బాగున్నారా? బాగున్నారు అందరూ బాగున్నారు. అందులో మనం హల్లెలూయా. అందరూ బాగుండాలి. పౌలు గారు అందరూ బాగున్నారు. అందులో మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చదవబడిన వాక్యంలో మనం క్రిస్మస్ గురించి వింటున్నాం కదా. క్రిస్మస్ సంబరాలు అంబరాలు అంటున్నాయంట. సంబరాలు మీరు మీ పాట పాడితే మీరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే సిటీలో చేసిన దానికంటే మీరు చాలా బాగా చేస్తారు. మీరు చప్పట్లు కొట్టడము ఏమనిషి గారు మనం హైదరాబాద్లో చేసిన దానికంటే చాలా బాగుందండి. చప్పట్లు కొట్టడము, మీ ఉత్సాహము, మీ ఆనందము, అది నిజంగా అల్పరాన్ని
ఇచ్చారు. హల్లెలూయా. దేవుడు ఇంకా బలంగా మిమ్మల్ని వాడుకోను కాక. అంటే రెండవది పరలోకం దిగి వచ్చింది. క్రిస్మస్ అంటే పరలోకం దిగి వచ్చింది. హల్లెలూయా. క్రిస్మస్ అంటే దేవుళ్ళ సమాధానం వచ్చిన దినం. క్రిస్మస్ అంటే పండుగ అంటే దేవదూతలు దిగి వచ్చిన దినం. క్రిస్మస్ అంటే దేవుళ్ళ పరిశుద్ధుడు పాపభూయిష్టమైన భూమిలోకి వచ్చిన దినం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఒక భయంకరమైన చెత్త, భయంకరమైన పాపం అనే ఆ భూమి మీదకి పరిశుద్ధుడు కాలు పెట్టిన దినం. హల్లెలూయా. ఎవడి అన్నగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ గురించి వాళ్ళు గమనించినట్లయితే క్రిస్మస్ లేనిది మనం లేదు. క్రిస్మస్ లేనిది రక్షణ లేదు. క్రిస్మస్ లేనిది ప్రపంచమే లేదు. క్రిస్మస్ అనేది ఒక అద్భుతమైన ఒక ప్రాంతానికి ఒక పండుగ జరిగిస్తారు, ఒక దేశానికి కొన్ని పండుగలు జరిగిస్తారు. కానీ క్రిస్మస్ అనేది ప్రపంచమంతటా జరిగిస్తారు. మనకంటే అద్భుతంగా అన్నిలో డెకరేషన్ చేస్తారు. అది మనకంటే చాలా అద్భుతంగా మీరు సిటీలో వస్తే జనగాల్లో కూడా ఉండొచ్చు. వాళ్ళ క్రైస్తవులు కాదు కానీ వాళ్ళ షాప్స్ ముందు దీపాలు పెడతారు, క్రిస్మస్ ట్రీ పెడతారు. అంటే వాళ్ళ ఒక ఆకర్షణ క్రైస్తవులు వచ్చి మన దగ్గర కొనాలని పెట్టుకుంటారు. తెలియకనే వాళ్ళు కూడా క్రిస్మస్ సంబరాలు చేస్తూ ఉంటారు. క్రిస్మస్ అంటే ఒక గిఫ్ట్. దేవుడు మనకు బహుమతిగా యేసు ప్రభువుని ఇచ్చిన దినం. హల్లెలూయా. బహుమతిగా ఇచ్చిన దినం. దేవుడు అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయంలో 3 సంగతులు ఉంటున్నాయి. ఆ దినములలో, ఆ దేశంలో, ఆ ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. దేవుని కృప వల్ల నిన్న కూడా మాకు రాత్రి 12 గంట అయింది. మొన్న అలాగే 100 కిలోమీటర్ల దూరం ఆంధ్ర దగ్గర పోయి అక్కడ క్రిస్మస్ సందేశం ఇచ్చాము. అది కూడా ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. అంతకుముందు కూడా 18 నుంచి 18వ తారీఖు నుంచి క్రమంగా రెగ్యులర్గా క్రిస్మస్ సంబరాల్లో దేవుడు వాడుకుంటున్నాడు, నిలబెట్టుకుంటున్నాడు. కనుక కొంచెం అలసిపోయిన వాళ్ళనే ఎప్పుడు పోగొట్ట నేను ఎప్పుడు బలహీనో అప్పుడే అదే నేను అనుకుంటున్నాను. అలసిపోయినా కానీ నాలుగున్న దేవుడు బలమైన దేవుడు సహాయం చేయడు కాక. ఆ దినములలో అంటే సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయబడింది. సర్వలోకానికి ఒక సెన్సస్, మనకు జనాభా లెక్కలు రాస్తారు కదా. ఇది మొదటి దేశంలో పుట్టినప్పుడే జనాభా లెక్కలు రాస్తారు. ప్రపంచమంతటికి జనాభా లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? జనాభా లెక్క రాయడం అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆ జనాభా లెక్క రాయడానికి ఒక రాజు, ఆయన పేరు కైసరు ఔగుస్తు. ఆయన రాజు ఆజ్ఞ జారీ చేశాడు. కనుక వీళ్ళంతా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. యోసేపు మరియమ్మ కూడా గర్భంతో ఉన్నారు. వచ్చారు. మీకు తెలిసిన విషయం కదా, ప్రభు ఎలా ఉంటాడంటే, ప్రభు ఎలా ఉంటాడంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా ఉంటాడు కదా. హల్లెలూయా. మగవాళ్ళలో XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. మగవాళ్ళలో XY, ఆడలలో ఓన్లీ X అనేది ఉంటుంది. కనుక స్త్రీ పురుషుడు కలుసుకున్నప్పుడు ఈ X కలుసుకున్నప్పుడు ఆడపిల్ల పుడుతుంది, Y X కలుసుకున్నప్పుడు మగ పిల్ల
హల్లెలూయా. నువ్వు నాకు ఆడపిల్లల్ని అంత ఆడపిల్లల్ని కొడుతున్నావా, అంత ఇచ్చినావా అని మొగలు గొడవ చేస్తారు కదా, దానికి కారణం మా పడవలు కాదు. ఈ ఎక్స్ వై కలవాలి అంటే దేవుడే